ఇండియాలో రోడ్ల నిర్వహణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణ అన్నది పెద్ద సవాల్తో కూడుకునే అంశం. గత కొద్ది రోజులుగా చూస్తున్నటువంటి ఈ యాక్షన్లో ఒకసారి గమనించినట్లయితే అతివేగం అన్నది మొదటి కారణం అయితే, రెండవది పాలకుల నిర్లక్ష్యం. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారుగా ఇండియాలో 4,88,000 రోడ్డు ప్రమాదాలు జరిగితే అందులో 1,72,000 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 4 లక్షల మంది నిరాశులయ్యారు. 2025 ఈ సంవత్సరంలో గంటకి 55 ప్రమాదాలు జరిగితే అందులో 20 పీపుల్ ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. ఈ సంవత్సరం జరిగిన బస్సు ప్రమాదాలను ఒకసారి చూస్తే 9,000 ప్రమాదాలు జరిగితే అందులో మరణించిన వారి సంఖ్య 18,000. లాస్ట్ 4-5 years నుంచి చూస్తే ఈ సంఖ్య more than 100% పెరిగింది. ఈ లెక్కలు, ఈ సంఖ్య అవన్నీ కూడా భారీగా కనపడతా ఉన్నప్పటికీ ప్రభుత్వాల సైడ్ నుంచి ఆ స్థాయిలో స్పందన లేకపోవడం బాధపడాల్సిన అంశం. ఈ చనిపోయిన ఈ పీపుల్ ఏదైతే ఏజ్ గ్రూప్ మనం ఒకసారి గమనించినట్లయితే 18 నుంచి 40 years మధ్య ఉన్న వాళ్ళే ప్రమాదాల్లో ఎక్కువ చనిపోతుండడం అత్యంత బాధాకరమైనటువంటి అంశం. 64 లక్షల కిలోమీటర్ల రోడ్ కనెక్టివిటీతో ఇండియా ప్రపంచంలోనే సెకండ్ ప్లేస్లో ఉంటే ఇందులో నేషనల్ హైవేస్ వాటా జస్ట్ 2%, స్టేట్ హైవేస్ వాటా మరో 2%. ఈ 4% కేటగిరీ ఉన్నటువంటి ఈ రోడ్ల మీద మనం తిరుగుతున్నందుకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన దగ్గర నుంచి ఏటా 1,00,000 కోట్ల రూపాయలు టోల్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, పర్మిట్ రూపంలో లాగుతున్నాయి. కానీ ఆ స్థాయిలో డెవలప్మెంట్ కోసం రోడ్లు విస్తరణకు కానీ ఖర్చు పెట్టలేకపోవడం దౌర్భాగ్యం అన్నమాట. స్టిల్ ఇప్పటికీ ఇండియాలో more than 55% ఆఫ్ నేషనల్ హైవేస్ అన్నీ కూడా 2 lane మాత్రమే ఉన్నాయి. more than 15% ఆఫ్ నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ అన్నీ కూడా సింగిల్ రోడ్డు మాత్రమే ఉంది. అంటే ఏ స్థాయిలో ప్రభుత్వాలు ఈ రోడ్ల ఎక్స్పాన్షన్ మీద దృష్టి పెట్టాలా అన్నది మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇక రెండవది అతివేగం. అతివేగం అనేది మన చేతుల్లోనే ఉంది. ఇంట్లో నుంచి మనం బండి బయటికి తీసేటప్పుడు మన ప్రాణాలు, మన కుటుంబ సభ్యుల యొక్క ప్రాణాలు, వాళ్ళ యొక్క సంతోషాలు మనం పోయే వేగం మీదనే ఆధారపడింది అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.